అందరికీ నమస్కారం. ఎంతో నోరూరించే చింత చిగురు చికెన్‌తో పాటుగా రూ. 10కే పాలు, పెరుగు వస్తుందంటే మీరు నమ్ముతారా? లీటర్ పెరుగు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అసలు ఏంటన్నది డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. దానితో పాటు చింత చిగురు చికెన్ ఎలా చేసుకోవాలో, ఈ చింత చిగురుని మేమైతే ఎక్కడ తీసుకొచ్చుకున్నామో మీకైతే ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీ అయిన చింత చిగురు చికెన్ కూర చాలా కమ్మగా ఉంది నోటికి. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే వచ్చే ఈ చింత చిగురుతో చేసుకునే ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఈ కూరని తయారు చేసుకునే ముందు మేమైతే షాప్ కని బయలుదేరాము. వర్షం అప్పుడైతే లేదు. మేము బయటికి రాగానే వర్షం అయితే బాగా పడుతూనే ఉంది. అయినా కూడా షాప్కి వెళ్తున్నాం. చింత చిగురు చెట్టు కనపడంగానే చూడండి క్యాట్ వాక్ కూడా వచ్చేసింది. ఎందుకంటే ఉప్పు చేపల్లో చింత చిగురు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందంట. నేనైతేనేమో చికెన్ లో వేస్తాను అనుకుంటున్నా. మొత్తానికి ఇదే చింత చిగురు చెట్టు చాలా పెద్దది. కింద అంతా కూడా రాళ్ళు మొత్తం వేసేసి ఉన్నాయి. అసలు అందట్లేదు. కాకపోతే చూస్తుంటే మాత్రం చిగురు చాలా బాగుంది. చెట్టు పెద్దగా ఉన్నా కూడా అందినంత లెక్కనే చిగురు బాగా అందరు తుంచేసుకున్నట్టున్నారు. అక్కడక్కడే చిగురులు వచ్చేస్తున్నాయి. అందుకని మేము కూడా అంత లెక్కనే కోసాము. ఇలా అయితే చింత చిగురుని అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం పడుతుంది. ఇక్కడైతే వర్షం లేదు. కొంచెం ఎండగా కూడా షాపులోకి అడుగుపెట్టిపోయి ముందే ఒకసారి చెప్పుకున్నాం అనమాట. అవసరమైన వాటి వరకే తీసుకున్నాము. అనవసరమైన వాటి అసలు మనం కూడా చూడొద్దు. ఈ రోజు మనం తొందరగా తీసుకుని వెళ్ళిపోదామని చెప్పుకుంటూనే షాపింగ్ చేస్తున్నాం. చూడాలి టైం అంత వేస్ట్ చేస్తామో చూడాలి. 11:30కి అయితే బయట అయ్యాము. కాకపోతే నిజం చెప్పాలంటే ఈ వీడియో నేను నిన్నటిది ఈ రోజు పెడుతున్నాను అంటే నిన్న ఎంత టైం అయిందో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. 1-2 వాటికైతే ఈ షాపుల వరకు రాకూడదు. మన ఇంటి దగ్గర షాపులో తీసుకోవాలి. అప్పటి టైం సేవ్ అవుతుంది. ఈ చిన్న చిన్న వాటి కోసం అలా పరుగులు తీసుకుంటూ వచ్చామంటే ఇంత దూరం మనకి అసలు టైం తెలియని కూడా తెలియదు. బట్టల షాపుల్లోకి ఇలా గ్రోసరీ షాపుల్లోకి ఒకసారి వచ్చాము అంటే టైం అసలు మిస్ అయిపోతాము. ఇంకా వాటిని మనం వెతుక్కుంటూనే ఉంటాం. ఏది చూసినా కూడా ఇంకా నచ్చుతూనే ఉంటుంది. మనం కొనకపోయినా నేత్రానందం కోసమైనా కూడా చూస్తూనే ఉంటాం. మనం ఇంట్లో కొన్ని వస్తువులు సర్దుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. కొంచెం నీట్గా కూడా ఉండదు. వీళ్ళైతే ఎంత నీట్గా సర్దుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా సర్దుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ చాలా నీట్గా అనిపించింది. ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాటిలోకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా అసలు చూస్తానికి ఇంతనే లోపల గింజలు ఎలా ఉన్నాయో అది తెలియదు కానీ అసలు ఒక్కొక్కటే ఉంటుంది. ఒక 1/2 kg పైనే ఉంటుంది. వీళ్ళు ప్రాపర్గా ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా మనం వస్తువుల్ని అలా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటే వెనక పెట్టేసి ముందు వెనక్కి అలా వెళ్తుంటాయి కాబట్టి మనం ఏది మిస్ అవ్వకుండా ఇంట్లోకి వాడుతూ ఉంటాం. వాళ్ళు కూడా మన తెలియక మళ్ళీ షాపుల దగ్గర తెచ్చుకుంటూ ఉంటుంటాం కదా. ఈ మార్ట్ లో ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అవి ఏంటంటే డేట్ వాటి మీద ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కదా అవి అయిపోగానే అంటే ఎక్స్పైరీ డేట్ అయినా మనకి ఇవ్వరు. ఆ రోజునున్న డేట్ తో ఉన్నవన్నీ కూడా వీడియో చివరి వరకు చూడండి చెప్తాను అని చెప్పాను కదా. అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అలాగే మాకు కూడా నిన్నే తెలిసింది కాబట్టి చాలా వరకు కూడా తెలియకపోవచ్చు. ఇలా ఇస్తుంటామని చెప్పేసి ప్రతి ఒక్కటి మెన్షన్ చేయరు కాబట్టి అందుకని తెలియదు. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్ మీద వాటన్నిటి మీద డేట్ ఉంటది కదా సేమ్ ఆ డే రోజున ఇవైతే ఇచ్చేస్తారు 10 రూపీస్కి. పాలు ఒకటే కదా పెరుగు కూడా ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు ఉందంటే అది ఒక 50 రూపీస్ అనుకోండి 10 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. మిల్క్ ప్యాకెట్ కూడా సేమ్ అంతే అది కూడా 10 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరూ ఎగబడి తీసుకుంటున్నారు ఏంటో అనుకున్నాను నేను కూడా చూసి. కానీ నేను దగ్గరికి వెళ్ళి చూడటం లేదు. ఇవన్నీ తీసుకుంటూ ఉండిపోయాను కానీ తర్వాత నాకు అర్థమైంది అంటే ఒక్కొక్కటి చేతుల్లో ఫైన్ అలా ప్యాకెట్లు పట్టుకుని ఉన్నారు. నేను అనుకుంటున్నా ఏమన్నా నేనే మామూలుగా తీసుకుంటున్నారేమో అనుకున్నాను పాలు పెరుగు. అవకాడో బాక్స్ మీద చూడండి 500 డేస్ ఉంది. ఎన్ని కాయలు ఉన్నాయని చూస్తే అందులో 5 ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 100 రూపీసా. అవకాడో సీడ్స్ కావాలి అందుకనే చూస్తున్నాను అనమాట. ఏమైనా తగ్గుంటే తీసుకుందాం అని చెప్పేసి. నేను అదే సింగిల్ పీసులు కూడా అమ్ముతున్నారులే. అది 49 ఎంతో అలా పడుతుంది ఒక్కొక్క కాయ. నేను ఆల్రెడీ అవకాడో సీడ్ని అయితే పెట్టాను. దాన్ని అయితే అసలు ఎంత టైం తీసుకున్నైనా కూడా చాలా ఇష్టంగా అది వచ్చిందాక సీడ్ ఇలా స్ప్రౌట్ అయిందాక దాన్ని మొక్క మొలిసి ఇంత హైట్ అయిందాక చాలా ఇష్టంగా పెంచుకున్నా. దాన్ని నేను నేలలో కూడా పెట్టాలి అప్పుడైతే పెద్దగా అవుతుంది అని చెప్పి చూస్తూ ఉండేలోపే నేను ఊరు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చి ఆ మొక్క అయితే పాడైపోవడం జరిగింది. ఇక్కడైతే అసలు ఒకసారి వచ్చాము అంటే ఇది లేదు అది లేదు అంటానికి ఉండదు. ప్రతిదీ ఉన్నాయి ఇక్కడే. ఇంకా మొత్తం బూడిద గుమ్మడికాయ ఉంది, స్వీట్ గుమ్మడికాయ ఉంది, ఇంకా ఇవే కాదు స్వీట్ పొటాటో కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇంకా చిన్న ఆనియన్స్ ఉన్నాయి. అవి అయితే సాంబార్లో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. దాని పేరు అయితే ఇప్పుడు మర్చిపోయాను. సరే ఇవి చూడండి చిన్న ఆనియన్స్ అనమాట. సాంబార్లో కానీ ఆనియన్స్ కర్రీ కూడా చేసుకోవచ్చు కాజుతో పాటు చాలా బాగుంటుంది. వాటితో పాటు సాంబార్ ఆనియన్స్ అంట చూస్తానికి కూడా చాలా బాగున్నాయి. కానీ తొక్కలు తీసుకోవటము చాలా టైం పట్టుతాయి తెలిసిందే కదా. షుగర్ వాళ్ళు డయాబెటీస్ వాళ్ళైతే ఈ కాకరకాయల్ని ఆ కాకరకాయలో ఏదో అంటుంటారు పేరు అయితే. వీటిని అయితే కూర ఒక బాక్స్ మీద చేసి పెట్టుకుని తింటూ ఉంటారంట. షుగర్ కంట్రోల్ అవుతుంది విన్నట్టు గుర్తు. ఇంకా ఇవన్నీ ఏంటంటే కేక్ ఏమంటుందంటే ఏంటండి వీడియో తీస్తున్నారు తీయకూడదు అంది. నేను సరే అని చెప్పి తీయకపోతే ఒక మంది ఏం పర్వాలేదు తీసుకోవచ్చు చాలా మంది తీసుకుంటారని చెప్పి. ఈ వంకాయల్ని మనకు ఉపయోగించుకోవడం నాకైతే రాదు. ఎందుకంటే నేను గుత్తి వంకాయ చేశాను పాలు పోసి చేసుకుంటే నాకైతే చాలా కమ్మగా ఉంటే చాలా అనిపించేసింది. ఇంకా నేనేం ప్రయోగాలు చేయలేదు వంకాయలతో. నాకు వీటి గురించి తెలియనప్పుడు ఏమనుకున్నానంటే గ్రీన్ కలర్ క్యాప్సికమే ఈ కలర్ మారిపోతాయి ఏమో కొన్ని రోజులు కనుక్కునేదాన్ని. లేదు ఇవి కాయటమే మనకి అలా కాస్తే ఆ కలర్. అసలు క్యాప్సికమ్ సీడ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కుండీల్లో వేస్తే ఒక్క మొక్క కూడా మొలవలేదు అంటానికి లేకుండా ప్రతి సీడు మొలిసేస్తుంది. క్యాప్సికమ్ సీడ్స్ ఏంటంటే పిచ్చి మొక్కలాగా మొలిసేస్తాయి. కమ్మగా ఒక్కొక్క కుండికి ఒక్కొక్క మొక్క పెట్టామంటే ఒక్క
ఒక్కసారి కాయ కొనుక్కోండి మీ ఇంట్లోనే చాలా మొక్కలు వచ్చేసింది. రౌండ్ మ్యాట్ లాగా చాలా బాగా అనిపించింది, చూసి నచ్చిందని కొనుక్కున్నాను. ఆల్రెడీ కొంచెం ఇంట్లో ఉంది. చింతపండు వాడటం చాలా తక్కువ. ఎర్రకందిపప్పు వండుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా అదే కాకుండా ఫేస్ కూడా మాస్క్ లాగా కూడా ఉపయోగించుకుంటున్నారంట. ఈ మధ్యన చాలా ట్రోల్ అవుతూ ఉంది ఎర్రకందిపప్పుతో ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ అనగానే శనగపిండి వచ్చింది, దీంతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకా పెసరపప్పు ఉన్నాయి. ఇవి మన వేరుశనక్కాయలే, ఇవి ఏమో తెల్ల జొన్నలు. ఇవి ఏంటది అంటే శనగలు. శ్రావణ మాసంలో ఎక్కువగా శనగలు ప్రసాదంగా పెడుతుంటారు. వచ్చిన పేరెంటాలకు కూడా శనగలు పెడుతుంటారు కదా. చల్లదనం తట్టుకునే ఉలవల్ని వాడుకోండి ఫుడ్లోకి. చాలా వేడిగా చాలా హీట్గా ఉంటుందంట ఉలవలు తింటే. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, డ్రై రోస్ట్ చేసినవి, మసాలా అవి అన్ని నట్స్తో రోస్ట్ చేసి చాలా టేస్టీ స్పైసీగా ఉన్నాయి. ఒక మొక్క పెడితే చాలు పిచ్చి కాయలు అనమాట. అన్ని కాయలు వచ్చే అంజీరం ఎంత ఆరోగ్యమో చూడండి. రేట్ అయితే ఒక రేంజ్ లో ఉంది. చెర్రీస్, అదైతే వాటర్ మిలన్ అన్ని కూడా చూడండి డ్రైగా అయిపోయినాయి. మనము పెద్ద ఉసిరికాయతో చేసుకుంటాం. ఇవన్నీ కూడా స్వీట్ క్యాండీస్ లాగా తయారు చేశారనమాట. మనం ఉసిరికాయలతో తయారు చేసుకుంటాము. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ తో కూడా తయారైపోయినాయి డ్రైగా. ఇంకా 10 రూపాయల పాల ప్యాకెట్ కి 10 రూపాయల పెరుగు ప్యాకెటే కాదు, పన్నీర్ కూడా. పన్నీర్ ఒక ½ కేజీ అయినా ఏదైనా కూడా ఆ డేట్ ఉన్న పన్నీర్ని అయితే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. అదొకటే కాదు, శ్రీఖండ్ అని ఇంకా ప్రతిదీ పేర్లు చాలా ఉన్నాయి. ఆ మిల్క్ ప్రొడక్ట్ ఒకటి, పెరుగుతో తయారయ్యేవి అన్ని కూడా తక్కువ రేటు. కాకపోతే ఈ రోజు తారీఖు ఉన్న వాటి వరకునే ఇస్తారు. అవి అయితే కూడా దాని మీద ఉన్న రేటుకి ఒక ½ రేట్ కన్నా కూడా ఇంకా తక్కువ పడుతుంది. మేము ఏ రోజు ఆ రోజే తినేస్తాం అనుకున్న వాళ్ళైతే అవసరం అయితే మీకు ఆఫర్ నచ్చినట్టయితే మీరు వెళ్ళొచ్చు. వెళ్తే కనుక మీకు మీరు వెళ్ళిన టైంలో కనుక ఇస్తూ ఉంటే కూడా మీరు కూడా తీసుకోవచ్చు. 1 కాదు 10 కాదు. నేను ఆమెను అడిగాను ఎన్నెన్ని తీసుకోవచ్చు అని చెప్పి అడిగాను. తీసుకోవచ్చు అంది. తీసుకుంటాం, కాకపోతే మనం తినేది తక్కువ ఎందుకు అని చెప్పేసి నేనైతే అన్ని తీసుకోలేదు. తెలిసి హోటల్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుంటూ ఉంటారేమో, వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్తూ ఉండొచ్చు. ఒక అతను అయితే చాలా తీసుకున్నారు మా కళ్ళ ముందు, ఒక ట్రాలీ నిండుగా. అదే రోజు డేట్ ఉన్నవి ఎందుకు తీసుకుంటారు ఎక్కువ, వాళ్ళు ఏమైనా హోటల్కి సంబంధించిన వాళ్ళేమో. మైసూర్ బోండాకైతే కూడా తీసుకోవచ్చు, ఇంకా పెరుగు కూడా తీసుకోవచ్చు. చాలా ఉంటాయి మనం కూడా ఇంట్లో చేసుకునేవి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ రోలు. ఎందుకంటే నేను చెప్పి ఇవన్నీ కూడా చిన్నవి కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. అందుకని వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా చూస్తూ ఉంటాను. అనే చిన్నగానే చాలా బాగున్నాయి కానీ గిన్నెలో అవన్నీ వాడుకునేటప్పుడు. కాకపోతే అది హీట్ అవ్వగానే అవి పాడవుతాయమని చెప్పేసి నేను ఈసారి అయితే కదపలేదు. ప్రతిదీ ఏదో ఒకటి తీసుకునేదాన్ని గాజు ఐటమ్. అంటే కొన్ని పాతగానే అనిపించినాయి, ఎప్పుడు చూసినట్టుగా అనిపించినాయి. కొత్తగా మనకి చూడంగానే ఆహా అనిపించేలాగా లేదు. అందుకని నేనైతే ఈసారి ఆగిపోయాను. ఇంకా మొత్తం ఇవైతేనేమో పిల్లలు బూస్ట్లు అవన్నీ, ఇంకా ఇవైతేనేమో కాఫీ పొడి, పిల్లలకు సంబంధించినవి కాకుండా ఇవన్నీ కూడా కాఫీ పొడి అన్ని అసలు ప్రతిదీ అనమాట. ఎన్ని ఉంటాయి చూడండి. కాఫీ పౌడర్లోనే చాలా రకరకాలు ఉంటాయి అనమాట. నేనైతే కొన్ని ఒక్కొక్కసారి అది స్టోర్ చేసిన కాఫీ పౌడర్ స్టోర్ చేస్తున్నా, సీసా నచ్చి కూడా తీసుకున్నా. ఈసారి అయితే చూస్తున్నాను కానీ ఈ స్టీల్ వాటిని అయితే అసలు టచ్ చేయను, ఎప్పుడు కూడా తీసుకోను. గాజువి ఇంకా పింగాణి టైప్వి అవి చాలా అందంగా అనిపిస్తాయి, చిన్నవి. అవి అయితే కూడా తీసుకునేదాన్ని. ఇది చాలా డార్క్ గ్రీన్, ఫోన్ లో ఏమో ఈ కలర్ పడుతుంది కానీ బాగుంది అనిపించింది. అసలు బట్టలు అయితే అసలు చూడొద్దు, ఎందుకంటే టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అయినా కూడా చేతులు ఆగవు కదా, మనం చూస్తాం కనపడంగానే. అన్ని చూడటం అయిపోయింది, వీటి దగ్గర ఆగిపోయింది. చాలా టైం పట్టింది వీటి దగ్గర, ఎందుకంటే తీసుకుందాం అనుకున్నాం. ఉన్నాయే కొన్ని ఓపెన్ చేయలేదు, వాడలేదు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. కానీ చాలా వెయిట్ ఉంది అసలు. మనకి కర్రీ చేసుకున్నా కూడా అడుగంటకుండా లోపల మాడిపోకుండా అది ఉన్న బరువుకేమో అలా అనిపిస్తుంది. మళ్ళీ వాడుకునేటప్పుడు ఆయిల్ వేయంగానే కలర్ లోపలంతా కూడా రెడ్ గల పట్టుకుని ఉంటుందా అని డౌట్ వచ్చి మళ్ళీ ఇది మధ్యనే కదా ఎప్పటి నుంచో ఐరన్ వాడుకుంటూనే మంచిదని చెప్పి వింటున్నాం కదా. ఇంకా ఐరన్ అయితే ఉన్నాయి, ఇంకా కొనుక్కుంటే వాటిలోనే చూడాలని చెప్పేసి ఇంకా నచ్చినా కూడా కొంచెం పక్క పెట్టి
చాలా బాగా అనిపించింది. అది బాండి గుంటగా కూడా ఉంది, ఇంకా మూత క్యాప్ పెట్టగానే చాలా అందంగా కూడా అనిపించేసింది. వీటి మీద కాస్ట్ 1999 ఉంది. మనకి ఇచ్చే ప్రైస్ ఏమో 599కి అంటే 600కి వస్తుంది. బాగానే రీజనబుల్ రేటే అనిపించింది. మనసేం పీకుతుంది, ప్రాణం ఒప్పట్లేదు అనమాట వదిలిపెట్టడానికి. అయినా కూడా దాన్ని అడిగి తిప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను. తీసుకోకపోయినా కూడా చాలా బాగుంది, కానీ కుండలాగా గుండులాగా చాలా అందంగా అనిపించింది. సరే ఇంకెందుకులని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, ఆ పక్కనే కూడా ఇంకా అసలు ఎంత బాగున్నాయి అంటే ఒక్కొక్కటి వెయిట్ ఉన్నాయి, అసలు నమ్మలేరు. అసలు స్టెయిన్లెస్ స్టీలే, అసలు వెయిట్ అసలు భయంకరం. కింద పడితే గచ్చు పగులుతుంది తప్ప వాటికి ఏం కాదు, అంత వెయిట్ ఉన్నాయి. వీడియోలో కొంచెం పెద్ద కనపడుతుంది కుక్కర్, చాలా చిన్నదనమాట. మన చేతిలో పెట్టుకుంటే మన అరచేతిలో చిన్నగా సరిపోతుంది, అంత చిన్న కుక్కర్ ఇది. ఇవన్నీ కూడా సేమ్ కాస్టే 599. ఇంకా అన్ని ప్రతిదీ ఇక ఏది తీసుకున్నా కూడా 599. ప్రతిదీ బాగుంది అసలు. ఎన్నిసార్లు చూసినా ఎన్ని కొన్నా సేమ్ వస్తువులే కాబట్టి మనం మళ్ళీ తీసుకోలేము. కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు అయితే తప్పనిసరిగా తీసుకోవచ్చు. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అటు బాక్స్లో సరే అని చెప్పి తీసుకుందామని చెప్పి అడిగితే అవి సింగిల్ పీస్ కాదమ్మా 3 పీస్ సెట్ అన్నారు. నాకేం సింగిల్దే కావాలంటే అవి 3 సెట్ తీసుకోవాలన్నారు. అయితే వద్దులే అని చెప్పి ఇది కూడా అక్కడ పెట్టేశాను. ఇంకా వీటి దగ్గర ఉంటే ఇక్కడ వీటిని చూస్తూ ఉండిపోతా అని చెప్పి ఇక్కడ పడేసి ఇంకా బయటకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాం మేమైతే బయలుదేరిపోయి. ఇవి డ్రింక్స్ అనమాట. ఇంకా ప్రతి దానికి డ్రింక్తోనే సెలబ్రేట్ చేస్తారు కదా. ఇక్కడ అయితే కూడా ఆఫర్ ఫుల్ ఉంటుంది డ్రింక్స్. ఏది ఫేకో ఏది రియలో చెప్పలేము. ఓరియో బిస్కెట్స్ తినకూడదు అని చెప్పి చాలా న్యూస్లో వచ్చింది. మళ్ళీ అన్ని చోట్ల అమ్ముతూనే ఉన్నారు. మరి ఒకసారి అలా ఫైనల్ టచ్ లాగా మొత్తం ఒకసారి అటు ఇటుగా చూస్తూ మొత్తం వెళ్ళిపోతుంటే బిల్ వేయించేటప్పుడు అయితే పెరుగు ప్యాకెట్లు చూస్తున్నారు కదా. ఇవే కాదు, ఇవన్నీ ఒకళ్ళు కేజీ ప్యాకెట్లు, హాఫ్ కేజీ ప్యాకెట్లు మొత్తం ఆఫర్లోనే సేమ్ డేట్. కాకపోతే ఈ రోజు ప్యాకెట్లు ఈ రోజు ఇస్తారు. చాలా నచ్చింది కదా. మీరు కూడా కావాలి అనుకుంటే మధ్యాహ్నం కాదు, మరి 12, 11:30 ఆ టైంలో అయితే వెళ్తే మీరు కూడా అలాంటివి అయితే తీసుకోవచ్చు. నాకైతే తెలిసింది ఇప్పుడే కాబట్టి మీకు అందరికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు. నేనైతే బయటకు బయలుదేరిపోతున్నాము. ఇంకా మబ్బు అయితే నల్లగా పట్టేసింది, ఫుల్ వర్షం పడేలాగా. ఈ మబ్బును చూసి ఇక్కడ ఆగలేము అలా అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయి తడుస్తామని చెప్పి కూడా ఆగలేము. ఇంకా వెళ్తూ ఉంటామేను, ఇంకా తడిచినా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే బయలుదేరిపోయాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ చింత చిగురుతో అయితే చికెన్ కూర తయారు చేయాలి కదా. మళ్ళీ వెళ్ళిన తర్వాత అందుకనే కూడా మేము వెళ్ళిపోతున్నాం. మధ్యలో చికెన్ షాప్కి కూడా వెళ్ళాలి. సడన్ గా వర్షం అయితే బిగిన్ అయిపోయింది. మేమైతే ఇంకా వర్షంలో వీడియో కాదు కదా, ఇంకా ఎక్కడ అన్నీ కూడా తడవకుండా చక్కగా సేఫ్గా పెట్టేసిన తర్వాత చికెన్ కూడా తీసేసుకుని ఇంటికైతే మూవ్ అయిపోయాము. ఇదే చింత చిగురు, దీంతోనే మేము చింత చిగురు చికెన్ అయితే చేయబోతున్నాము. ఇంకా ఈ కాడలు అయితే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే ముందు కడిగి పెట్టాను మొత్తం చిగురు అంతా. ఆ కాడలు అంటే ఏంటంటే కూరలో వేసినప్పుడు కాడలు మాత్రం అది మెల్ట్ అయిపోదు, కనపడతాయి అనమాట. అందుకని కాడలు నీట్గా తీసేసి పెట్టుకోండి. ఏముందలే లేతగా ఉన్నాయి, చూస్తానికి ఈజీగా ఉన్నాయి కదా, ఉడికిపోతాయి అనుకుంటారేమో, అస్సలు ఉడకవు. కాడలే కనపడతాయి. చింత చిగురికి అయితే మొత్తం తీసేసుకోవాల్సిందే. పాండి పెట్టేసి ఆయిల్ అయితే కూరకి సరిపాను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్లోనే కొన్ని మసాలా స్పైసీ అయితే వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకొని కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కూరలో ఎప్పుడు వండుకున్నా కూడా ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయితేనే ఆయిల్లో కూర చాలా టేస్ట్గా అనిపించింది. పచ్చిదనం అయితే పోవాలి ఉల్లిపాయలో. ఇంకా వీటిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఇంకా చికెన్ అయితే కూడా ఒక 2-3 సార్లు 3 సార్లు కాకపోతే 4 సార్లు అయినా కూడా పసుపు కొంచెం కలుపు వేసుకుని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అయితే ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇంకా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. అలా పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పు కారాలు వేయరు కాబట్టి కొంచెంసేపు మూత పెట్టి ఉంచామంటే ఆ చికెన్ లో నుంచి వచ్చిన నీరు వల్ల చక్కగా ఉడికిపోతుంది.
అందుకని కాసేపు నేనైతే మూత పెట్టేసి ఉంచాను. ఇంకా తర్వాత అయితే సాల్ట్ కారం సరిపోయేంత చూసుకుని వేసుకోవాలి. చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా, ఇందులోకి అయితే ఇంకా చింత చిగురు అయితే వేసుకోవాలి. చింత చిగురు వేసే ముందు అయితే మన చేత్తో చిగురుని అయితే నలపాలి. నలిపినట్లుగా వాటిని మనం కట్ చేయం కాబట్టి చేత్తో అలా నలిపినట్టుగా చేసి తర్వాతనే మనం ఆ చికెన్ మీద అయితే గోంగూర చికెన్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కూర అయిపోయిన తర్వాతనే గోంగూర పెడతారు. తర్వాత గోంగూర అంతా మగ్గిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి కొంచెం సేపు ఉడికించేసుకుని దింపేసుకుంటారు. సేమ్ ఇది కూడా అంతేను, దీనిలో కూడా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా అది అసలు వేయంగానే లైట్ గా మెల్ట్ అయిపోయింది, కనిపించట్లేదు. కొంచెం సేపటికైతే అసలు ఆకులు వేసామా లేదా, అది చింత చిగురు కూరేనా అన్నట్టుగా ఉంటుంది, తింటేనే తెలుసు. అసలు చికెన్ కూర కదా, ఇందులో ధనియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకా గరం మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవటమేను. కొన్ని వాటర్ అయితే వేసాక లైట్ గా గ్రేవీ లాగా కనపడుతుంది. ఆ వాటర్ వేయటం వల్ల ఏంటంటే ఆ చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా ముక్కలకు పట్టి చాలా కమ్మగా చాలా టేస్ట్ అయితే వస్తుంది కూరకి. ఇవన్నీ వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆపకండి, సిమ్ లో పెట్టైనా ఉంచేసి ఈ ఫ్లేవర్లు అన్ని కూడా ముక్కకు పడతాయి అనమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచడం వల్ల ఈ కమ్మని ఫ్లేవర్స్ అన్ని ఆ ముక్కకు పట్టి చింత చిగురువి. ఇప్పుడు టేస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టడమే కాకుండా చింత చిగురులో ఉన్న పులుపు కూడా ఆ ముక్కకు పట్టి చాలా కమ్మదనం అయితే వస్తుంది చికెన్ కి. ఇంకా ఈ కూరని రైస్ తో గానీ చపాతీలో గానీ అదిరిపోతుంది, ఎలా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, జొన్న రొట్టెలతో తినండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు, అంత కమ్మగా ఉంటుంది చింత చిగురు చికెన్.